అరుణాచలము ఎర్రగా ఉండేటటువంటి పర్వతం కనుక అరుణాచలమని పేరు. పరమశివుని యొక్క స్వరూపంలోని ఎర్రని రంగు ఉన్నది అని యజుర్వేదం. సౌయస్తామ్రౌ అరుణవుతవు మంగళ అని. అందుకని ఎర్రని వర్ణం ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం కనుక అరుణాచలం. కాదు, రుణము అంటే అనుబంధము అని. కర్మ సంబంధంగా మనం చేసినటువంటి కర్మల వలన ఒక్కొక్క శరీరంలో ప్రవేశించి ఆ శరీరంలో అనేకమైన అనుబంధములను పెట్టుకుంటాడు. ఆ రుణ అంటే అలా అనుబంధములు, కర్మ సంబంధమైనటువంటి సంబంధములు పెట్టుకోవలసినటువంటి అవసరం లేకుండా జీవుడు జ్ఞానము వలన తాను పరబ్రహ్మమని తెలుసుకొని తత్వమసీ మహావాక్యమును ఇక్కడే అనుభవించి కైవల్య ప్రాప్తిని పొందడానికి అనువైనటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి క్షేత్రమునకు అధిదేవత కనుక ఆయనకి అరుణాచలేశ్వరుడని పేరు. ఆ కొండకి అరుణాచలము అని పేరు. అరుణాచల క్షేత్రమునందు పరమశివుడు గౌతమ మహర్షికి ఆనతిచ్చిన మేర అక్కడ ప్రదక్షిణము అత్యంత ప్రధానము అని నిన్నటి రోజున మీతో మనవి చేసి ఉన్నాను. అలాగే అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలలో దీపోత్సవము పేరెన్నికగన్న ఉత్సవము. అది భారతదేశం అంతటా కూడా అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ఉత్సవంగా పరిగణింపబడుతుంది. అది కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఆ కృత్తికా దీపోత్సవము అంటారు. మనకి సాధారణంగా మనం పాటించేటువంటి నియమం ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయాల్లో చేయాలి, కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంట్లో చేయాలి. పౌర్ణమి తిథిని ఇంట్లో కార్తీక పౌర్ణమిగా చేస్తాం. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసిన రోజున కార్తీక పౌర్ణమిగా దేవాలయంలో చేయాలి. ఈ దీపానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. సనాతన ధర్మం అంతా కూడా దీపం చుట్టూనే తిరుగుతుంది. పరమేశ్వరుణ్ణి దీపంతోనే పోలుస్తారు, ఆత్మని దీపంతోనే చెప్తారు. అందుకే ఆత్మజ్యోతి అంటారు. అలాగే పరమేశ్వరుడికి పరంజ్యోతి అని ఒక నామం. ఆ నామం మీరు చూడండి, అమ్మవారి పరంగా చెప్పండి, అయ్యవారి పరంగా చెప్పండి, ఏ సహస్రనామంలో చూసినప్పటికీ కూడా పరంజ్యోతి అన్న నామం తప్పకుండా ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. అది స్త్రీ సంబంధమైన నామము కాదు, పురుష సంబంధమైన నామము కాదు. పరమేశ్వరుడు స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. ఆయన వెనుకనందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. ఆయన వెనక ఉండి కాంతి బిందువుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన కాంతి ఎందే ఈ ప్రపంచమంతా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి కాంతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు కనుక ఏ సహస్రనామంలోనైనా సరే పరంజ్యోతి అన్న నామం తప్పకుండా కనపడుతుంది. అసలు ఈశ్వరుని యొక్క వెలుతురు ముందు ఏ వెలుతురు పనికిరాదు అని వేదం యొక్క తీర్పు. అందుకే ఆయన మించినటువంటి జ్యోతి ఇంకొకటి లేదు అని. నత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని. ఆయన యొక్క వెలుతురు ఎక్కడ ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ సూర్యచంద్రులు నక్షత్రములు కూడా ఇక ప్రకాశించవు. ఆయన వెలుగు ముందు ఏ వెలుగు పనిచెయ్యదు. అసలు ఈ ప్రపంచాలన్నీ లయమైపోయిన తరువాత ఏర్పడేటటువంటి స్థితి కటిక చీకటి. ఆ చీకటి తర్వాత ఇక వెలుతురు రాదు, ఎందుకంటే సూర్యచంద్రులు కూడా ఉండరు. అంత కటిక చీకటిలో ఈ బ్రహ్మాండములన్నీ జలములయందు లయమైపోతే ఆయన ఒక్కడే ఈ చీకటికి ఆవల పరంజ్యోతిస్వ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్ అంటారు. శరీరం ఎంత ఉన్నప్పటికీ అసలు శరీరంలో జ్ఞానేంద్రియములు అని ఉంటాయి. అవన్నీ వెలుగు సంబంధమైనవి. జ్ఞానేంద్రియము, జ్ఞానము అంటే తెలుసుకొనుట. తెలిసికొనుట అన్నది ఎప్పుడు సంభవం అంటే వెలుతురు ఉంటేనే. వెలుతురు లేకపోతే ఏదీ తెలియబడదు, అయోమేమి. లోపల ఒక దీపం ఉంది. ఆ లోపల వెలుగుతున్నటువంటి దీపపు కాంతి కంటి మీద పడితే కన్ను చూస్తుంది. ఆ ఆత్మజ్యోతి యొక్క కాంతి చెవి మీద పడితే చెవి వింటుంది.
ముక్కు మీద పడితే వాసన వస్తుంది, నాలుక మీద పడితే రుచి చెప్తుంది, స్పర్శేంద్రియమైనటువంటి చర్మం మీద ప్రకాశిస్తే ఇది స్పర్శ చెప్తుంది. అందుకే నానాచిద్రఘటోధరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కర్ణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ హంతమనుభాత్యి తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరాచార్యులు వారు. ఒక కుండనొక దాన్ని తీసుకొచ్చి దానికి కన్నాలు పెట్టి ఒక దీపం పెట్టి ఆ దీపం మీద కుండని బోర్లించారనుకోండి, చీకట్లో ఆ కుండ కన్నాల్లోంచి వెలుతురు పైకి కొడుతూ ఉంటుంది. అది కుండది కాదు, ఆ కాంతి. కుండ లోపల ఉన్నటువంటి దీపపు కాంతి ఆ కన్నాలలోంచి ఎలా పైకొస్తోందో అలా ఇక్కడే వెలుగుతున్నటువంటి ఆత్మజ్యోతి. అందుకే నీవారస్సు కవత్వి పీతాభా అంటే పీతాభా స్వత్యనూపమ, భా అంటే కాంతి, భాస్కర అని పేరు సూర్యుడికి. ఆ కాంతి పుంజమై ఇక్కడ వెలుగుతూ ఉంటాడు ఆయన. ఆ వెలుతురు ఈ కన్నాల్లోంచి కొడుతూ ఉంటుంది. కన్నులు అనబడేటటువంటి కన్నాల మీద పడితే కళ్ళు చూస్తాయి, చెవుల మీద పడితే చెవులు వింటాయి. జ్ఞానేంద్రియములు పనిచేయడానికి ప్రధానమైనటువంటి కారణము ఆ లోపల ఉన్న జ్యోతే. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోండి అంటుంటారు. అంటే లోపల ఆ జ్యోతి వెలుగుతున్నంతసేపే, పరమేశ్వరుడు ఉన్నంతసేపే దీనికి మంగళప్రదత్వం. ఇది మంగళప్రదత్వంతో ఉండి శివం సుందరం శోభనం అయి ఇది భగవత్కార్యం చెయ్యడానికి, చిత్తశుద్ధిని పొందడానికి హేతువైనటువంటి సమస్త కార్యములను ఆచరించడానికి కావలసినటువంటి పాత్రత లోపల ఉన్న జ్యోతి వెలిగినంతసేపు మాత్రమే ఉంటుంది. ఆ జ్యోతి కాని నిధనం అయిపోయిందా ఇక ఆ శరీరం ఎందుకో పనికిరాదు, దాన్ని తీసుకెళ్లి పక్కన పారేస్తారు. కాబట్టి ఆ జ్యోతికి అనలేని ప్రాధాన్యత. అసలు ఏ కార్యక్రమం ప్రారంభం చేయండి, దీపం ప్రజ్వాల్య అంటూ దీపం వెలిగించే ప్రారంభం చేస్తాం. ఎందుకని అంటే అదే పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపం కాంతిపుంజం కాబట్టి ఆ కాంతిపుంజం రూపంలోనే ప్రకాశింపజేస్తారు. అటువంటి ఉత్సవాల్లో దీపోత్సవము అని, దీపానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం జరిగేది. సంవత్సరం మొత్తం మీద విశేషమైనటువంటి ఉత్సవం కార్తీక పౌర్ణమి. ఆ కార్తీక పౌర్ణమి నాడు ఇంటింటా జరగాలి, ప్రతి దేవాలయంలో జరగాలి, ప్రతి మఠంలో జరగాలి. దీపము కాదు, దీపావళి, అనేక దీపములు ఉంచుతారు. లేదా అసలు ఆ కార్తీక పౌర్ణమి నాడు పెట్టవలసినటువంటి దీప విధానము వేరుగా ఉంటుంది. ఒక పాత్ర తీసుకొచ్చి పాత్ర నిండా నెయ్యి పోసి ఆ నేతిలో ఒత్తి వేసి ఒత్తి చివర కర్పూరం పెట్టి అప్పుడు దాన్ని వెలిగిస్తారు. ఇంట్లో అయితే, దేవాలయంలో అయితే ఒక్క దేవాలయం యొక్క ద్రవ్యంతో వెలిగించరు. ఆ దేవాలయంలో పెద్ద కంచు పాత్ర పెడతారు. ఎంతమంది ఎంత నెయ్యి తీసుకురాగలరో అంత నెయ్యి తీసుకొచ్చి అందులో పోస్తారు. పోసిన తర్వాత అప్పుడు చీకటి పడిన తర్వాత అందులో అందరూ తీసుకొచ్చినటువంటి పత్తితో ఒత్తి పేనుతారు. పేని ఆ నీతిలో వెయ్యడానికి వీలైనంత పెద్ద దీపాన్ని, పెద్ద ఒత్తిని వేసి ఆ రోజు ఆ దీపానికి పెట్టే కర్పూరం కూడా ఒక్క దేవాలయం నుంచి వెలిగించరు. అందరూ భక్తులు తమ ఇళ్ల నుంచి తీసుకొస్తారు కర్పూరం. ఆ కర్పూరాన్ని ఆ ఒత్తి మీద అలదుతారు, అలది వెలిగిస్తారు. వెలిగించి ఎత్తైన ప్రదేశంలో పెడతారు. అందరూ చూడ్డానికి వీలుగా ఉంచుతారు. దాన్ని ఉంచితే అప్పుడు అందరూ ఆ దీపాన్ని చూసి ఒక శ్లోకం చెప్తారు. అది ఇంట్లో చెయ్యండి, దేవాలయంలో చెయ్యండి. ఆ శ్లోకం చెప్పకుండా మాత్రం ఆ దీపం పెట్టకూడదు. ఇది ప్రధానమైనటువంటి ఆచారం.